వెల్కమ్ టు తెలుగు బస్. వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ 2023 ఐపీఎల్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో చాలా మంది అభిమానులు ఈ టోర్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న గుడ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. అది మీకోసమే. మన ఐపీఎల్ జెర్సీస్ అన్నవి గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాం కదా. సో జెర్సీస్ అనేవి బుక్ అయిపోయాయి. సో త్వరలోనే మేబీ ట్రాన్స్పోర్ట్ నుంచి మనకు జెర్సీస్ అందగానే ఫస్ట్ మ్యాచ్ కాకుండా సెకండ్ మ్యాచ్ లేకుండా థర్డ్ మ్యాచ్, ఫోర్త్ మ్యాచ్ నుంచి జెర్సీ గివ్ అవే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మెగా బ్లాక్ బాస్టర్ జెర్సీ గివ్ అవే. ఏదో 1, 2, 3 జెర్సీలు కాదు, అరౌండ్ 300 జెర్సీస్ నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఇది ఒక మెగా బ్లాక్ బాస్టర్. మేబీ నాకు తెలిసి ఇన్ని జెర్సీస్ ఇంతవరకు ఎవరు కూడా గివ్ అవే ఇచ్చి ఉండరు. బట్ ఈ జెర్సీ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మన తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అయి ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, స్క్రీన్ పైన ఐడి కనిపిస్తోంది. వెంటనే వెళ్ళి మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. 2023 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు లైవ్ వస్తుంది? సో 7:30కి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ని ఎక్కడ చూడాలి? ఒకవేళ మీరు టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్లో వస్తుంది, తెలుగు మీ రీజనల్ లాంగ్వేజ్ అన్నింటిలో వస్తుంది. అదే మీరు ఫోన్లో చూడాలనుకుంటే జియో సినిమాస్లో వస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. చాలా మంచి సాఫ్ట్వేర్స్ యూస్ చేశారు కాబట్టి మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సో ఇక ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి, ఇది మీకోసం చెప్తున్నాను. ఎవరికంటే ఫ్యాంటసీ ఆడాలనుకునే వాళ్ళకి. సో ఫ్యాంటసీ ఆడడం మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఒక్క పార్ట్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి మెయిన్ పార్ట్లోకి. సో రియల్ 11 యాప్ అనమాట. మన ఆంధ్ర తెలంగాణలో ఈ యాప్ వర్క్ అవుతుంది, వర్క్ అయి తీరుతుంది. అయితే దానికి మీరు కొన్ని రూల్స్ పాటించాలి. పర్ఫెక్ట్ యాప్. ఈ యాప్ ఏదో ఫేక్ యాప్ కాదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్, కుల్దీప్ యాదవ్ అండ్ ఉమెన్ క్రికెటర్స్ చాలా మంది అండ్ కబడ్డీ ప్లేయర్స్ చాలా మంది యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాప్, బెస్ట్ యాప్ అనమాట. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకసారి చెప్తున్నాను, మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్ లో మేము చేయొచ్చా, యూస్ చేయొచ్చా అని చెప్పి డౌట్స్ పెట్టుకోకండి. అయితే ఈ యాప్ యూస్ చేయాలంటే ఏం చేయాలో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాం మనం, రియల్ 11 యాప్ లింక్. సో ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు సైన్ అప్ అయ్యే ముందు, అంటే మీ మొబైల్ నంబర్ను లేకుంటే ఈమెయిల్ను యూస్ చేసి సైన్ అప్ అవుతారు కదా, అయ్యే ముందు TELUGU ఈ కోడ్ ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అప్పుడే మీకు ద బెస్ట్ ఆఫర్స్ వస్తాయి. ఆ ఆఫర్స్ ఏంటి అని అంటే గివ్ అవే ఆఫర్స్ ఉంటాయి రియల్ 11 లో, అండ్ కాంటెస్ట్ ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి. సో అలాంటివి మీకు మన ఛానల్ నుంచి వెళ్తే సపరేట్ గా వస్తాయి. సో అవి మీకు తెలియాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక ఏం చేయాలి? సో ఇది మనం ఫస్ట్ టైం చెప్తున్న యాప్ కాదు, ఇప్పటికే చాలా మంది యూస్ చేస్తున్నారు, బెనిఫిట్ కూడా అయ్యారు. చాలా గేమ్స్ కూడా ఉంటాయి, ఓన్లీ ఫ్యాంటసీ క్రికెట్ మాత్రమే కాదు. ప్రెసెంట్ అయితే ఫ్యాంటసీ పైన ఫోకస్ చేస్తున్నాను. లూడో గేమ్ ఉంటుంది, ఫెంటాస్టిక్ గా ఉంటుంది. సో ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ మీరు చేయాల్సింది సైన్ అప్ అయిపోతారు. ఆ తర్వాత పాన్ కార్డ్ ని వెరిఫై చేయాలి. పాన్ కార్డ్ మీకు కనీసం ఎంత లేదన్నా సరే ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ లో వెరిఫై, అలా సింపుల్ గా అయిపోతుంది. సో ఇక నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇదే మెయిన్ స్టెప్. ఆంధ్ర తెలంగాణ పీపుల్ కోసం మాత్రమే ఈ స్టెప్ ని చెప్తున్నాను నేను. ఇక్కడ మీరు చేసేదాన్ని బట్టే మీరు విత్డ్రాల్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. సో మీరు ఇక్కడ మన స్టేట్ మీకు కనిపించదు. ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయాక మన స్టేట్ మీకు అసలు కనిపించదు. అప్పుడు మీరు ఏదో ఒక స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాంక్ అనేది మీ లోకల్ బ్యాంక్స్ ని అస్సలు పెట్టకూడదు. అంటే SBI, ICICI, యాక్సిస్ ఇలాంటి బ్యాంక్స్ యూజ్ చేయనేకూడదు. డైరెక్ట్ గా డిజిటల్ బ్యాంక్ ప్రొవైడ్ చేయాలి. మరి డిజిటల్ బ్యాంక్ ఎలా ప్రొవైడ్ చేయాలి? మాకు తెలియదు డిజిటల్ బ్యాంక్ గురించి అంటే చాలా సింపుల్. పేటిఎం ఉన్న ప్రతి ఒక్కరికి 90% బ్యాంక్ ఉంటుంది. లేకుంటే ఒక బ్యాంక్ ని ఓపెన్ చేసేయండి. 15 మినిట్స్ 20 మినిట్స్ లో బ్యాంక్ ఓపెన్ అయిపోతుంది వీడియో KYC ద్వారా. సో లేకుంటే ఎయిర్టెల్ బ్యాంక్ ని యూస్ చేయండి, లేకుంటే జియో బ్యాంక్ ని యూస్ చేయండి. సో ఈ విధంగా ఇన్ని టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత సేమ్ ప్రాసెస్. ఇక మీ అకౌంట్ నంబర్ చాలా ఈజీ అనమాట పేటిఎంలో మన మిగతా బ్యాంక్స్ తో పోలిస్తే. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కూడా మాకు అర్థం కావట్లేదు అంటే మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ పైన ఇప్పుడే వచ్చింది కదా, ఈ నోటిఫికేషన్ ని యూస్ చేయండి. యూస్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్ లో ఒక వీడియో ఉంది, అంటే పేటిఎం బ్యాంక్ ని ఎలా యూస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, దీంట్లో అవన్నీ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా ఉంటాయి. సో చెప్తున్నాను కదా, ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఓన్లీ పేటిఎం బ్యాంక్స్, డిజిటల్ బ్యాంక్స్ లేకుంటే ఎయిర్టెల్ బ్యాంక్స్, జియో బ్యాంక్స్ ఇవి మాత్రమే యూస్ చేయాలి. IFSC కోడ్ చాలా ఈజీగా ఉంటుంది. యూస్ చేశారంటే మీకు విత్డ్రాల్స్ అలా స్నాప్ లో అయిపోతాయి, అన్ని టకటగా అయిపోతాయి. రియల్ 11 యాప్ ద బెస్ట్ యాప్. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను టీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం.
2021 ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, 2022 ఐపీఎల్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్. అయితే లాస్ట్ ఇయర్ చెన్నై సూపర్ కింగ్స్ సీజన్స్ అంతగా సరిగ్గా జరగలేదనే చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని త్వరగా మర్చిపోవాలని కోరుకుంటారు. అయితే గుజరాత్ టైటాన్స్ కు మాత్రం ఒక డ్రీమ్ రన్, అండర్ డాగ్స్ గా వచ్చి టైటిల్ నే కొట్టేశారు. మరి ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ తో స్టార్ట్ చేద్దాం. అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలుసు అహ్మదాబాద్ ఎలాంటి పిచ్ రిపోర్ట్, ఎందుకంటే అక్కడ పిచ్ రిపోర్ట్ ని అంచనా వేయడం చాలా కష్టం. దానికి కారణం ఏంటి అంటే నంబర్ ఆఫ్ పిచ్చెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మనకు స్పిన్ పిచ్ కూడా ఉంటుంది, ట్రాక్ బౌన్స్ ట్రాక్ కూడా ఉంటుంది. మరి ఎలాంటి పిచ్ తో వస్తుంది గుజరాత్ టైటాన్స్? డిపెండ్స్ అపాన్ గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11 అనమాట. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో నేనైతే ఒక మంచి బౌన్సీ ట్రాక్ నే యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్నర్స్ వైస్ తీసుకొని వస్తే అది చెన్నైకి కొంచెం ఎక్కువగా ఫేవరబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. టీంలో మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి. సో ఒకవేళ మంచి బౌన్సీ ట్రాక్ తీసుకొని వచ్చారు అంటే మాత్రం స్కోర్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అంటే అరౌండ్ 152 పైన, అది ఎంతవరకైనా రావచ్చు, డిపెండ్స్ ఆన్ బ్యాట్స్మెన్స్. అదే స్పిన్ పిచ్ తో వచ్చారంటే మాత్రం మనం అనుకున్నది కాకుండా వాళ్ళు స్పిన్ పిచ్ తో వస్తే అరౌండ్ ఒక 150-160 వరకే వస్తుంది. స్కోర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ కనిపించకపోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం. మరి అహ్మదాబాద్ స్టాట్స్ ఏంటి? ఆ గ్రౌండ్ అంటే అహ్మదాబాద్ గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియం అనేది ఇప్పుడు కొత్తది కాదు. ఇంతకు ముందు దాన్ని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా వాడారు అనమాట ఒక హోమ్ గ్రౌండ్ గా. అప్పటి స్టాట్స్ ఒకసారి చూసాము అంటే ఇక్కడ టోటల్ గా T20 డొమెస్టిక్ 19 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 8 టైమ్స్ గెలిచింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 10 టైమ్స్ గెలిచింది. ఒక్క మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160. సో ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చేసింది రాజస్థాన్ రాయల్స్ 201, లోయెస్ట్ స్కోర్ చేసింది కూడా రాజస్థాన్ రాయల్సే 102. ఇక్కడ స్కోర్ ప్యాటర్న్స్ ఒకసారి చూసాము అంటే 150 కన్నా తక్కువ స్కోర్ 6 టైమ్స్ వచ్చింది. సో బిట్వీన్ 150 అండ్ 169 6 టైమ్స్ వచ్చింది. ఇక 170 అండ్ 189 5 టైమ్స్ వచ్చింది. అబోవ్ 190 2 టైమ్స్ వచ్చింది. సో అందుకే చెప్పాను అనమాట, స్కోర్స్ అన్నవి మరీ భారీ స్కోర్స్ కష్టమే. ఒక 152 180 190 రావడం చాలా ఈజీగా కనిపిస్తుంది, అది కూడా యూజ్ చేసే పిచ్ ని బట్టి. సో మనం ఈ స్టాట్స్ ని చూసాము అంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్, మరీ ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయినా సరే, ఒకవేళ ఎంఎస్ ధోని అయినా సరే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ చేసింగ్కే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేయాలంటే హెడ్ టు హెడ్ కి వెళ్ళిపోవాలి. ఈ రెండు టీమ్స్ మధ్య 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఆ 2 మ్యాచ్ల్లో కూడా గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పైన విజయం సాధించింది. సో ఆ 2 సార్లు కూడా గుజరాత్ టైటాన్స్ చేజింగ్ చేసే గెలిచింది. సో అందుకే ఈసారి కూడా వాళ్ళు దాన్నే ఎక్కువగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఎక్కువగా చేజింగ్ కే ఇష్టపడుతూ ఉంటాడు. అతని టాస్ గెలిచినా అందుకే చేజింగ్ తీసుకుంటాడని చెప్తున్నాను. మరి ఈ 2 టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11 తో వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లేయింగ్ 11 మాత్రమే కాదు, ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా ఉంటారనమాట. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ మ్యాచ్ ని ఏ క్షణంలో మార్చచ్చు. అయితే ప్లేయింగ్ 11 చూద్దాం, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్ ని కూడా చూద్దాం. అయితే ఇంపాక్ట్ ప్లేయర్స్ టోటల్ గా 5 మెంబర్స్ అని చెప్పాలి టాస్ కు ముందే. బట్ నేను మాత్రం ఇక్కడ 3 ప్లేయర్స్ మాత్రమే చెప్తున్నాను ఒక్కొక్క టీం నుంచి. ఎందుకంటే ఎంతమంది ప్లేయర్స్ ఫిట్ గా ఉన్నారు, ఎంతమంది ప్లేయర్స్ అవైలబుల్ లో ఉంటారు, ఏ స్క్వాడ్ కైనా సరే తెలియాలంటే ఏదో ఒక మ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సిందే. సో అప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత వీడియోస్ నుంచి మనం టోటల్ గా 5 ప్లేయర్స్ ని చూడొచ్చు. సో ఫస్ట్ అయితే మనం చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది. సో మెయిన్ ప్లేయింగ్ 11 అనమాట. అది చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మోయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, డ్వేన్ ప్రెటోరియస్, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే లేదా ప్రశాంత్ సోలంకి. ఇక నెక్స్ట్ సిమర్జిత్ సింగ్. సో ఈ విధంగా సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది ఫస్ట్ మ్యాచ్ కోసం. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 చూసాము అంటే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, మాథ్యూ వేడ్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్, శివం మావి, ఆర్ సాయి కిషోర్. అంటే ఇద్దరులో ఎవరో ఒకరు, మావి ఆర్ సాయి కిషోర్, డిపెండ్స్ ఆన్ పిచ్ అనమాట. యష్ దయాల్, అల్జరీ జోసెఫ్, మొహమ్మద్ షమి. సో ఇది గుజరాత్ టైటాన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు? సో సిఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్స్ అజింక్య రహానే, శివం దుబే, రాజ్ వర్ధన్, హంగార్ కేకర్. ఇక గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నలకండే. సో ఈ విధంగా ఈ 2 టీమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది, ఏ టీం వీక్ గా ఉంది?
సో ఇక్కడ మనం ఒకటి మాత్రం చూడాలి, గుజరాత్ టైటన్స్ టీం పైన ఎక్కువ ప్రెజర్ ఉండదు. దానికి కారణం ఏంటి అంటే టీంలో స్టార్ ప్లేయర్స్ మనకు ఎక్కువగా కనిపించట్లేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే తక్కువగా కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు పర్ఫామ్ చేసేస్తారు అన్న ప్లేయర్స్ కనిపించట్లేదు. డేవిడ్ మిల్లర్ కూడా టీంలో లేడు. సో వాళ్ళపైన ప్రెజర్ తక్కువగా ఉంటుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు, వాళ్ళకు టీమ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా టీం వెళ్లే ఛాన్స్ ఉంది. బట్ సిఎస్కే టీం అలా కాదు. వాళ్ళ టీంలో స్టార్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ ఐపీఎల్ అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఆ ప్రెజర్ టీం పైన ఉంటుంది. అంటే ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళని ఎక్కువ పెట్టి కొనుగోలు చేశాము, మనం పర్ఫామ్ చేయకుంటే ఏమవుతుంది, ఇలాంటివి కూడా వాళ్ళకు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక సిఎస్కే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన గుజరాత్ టైటన్స్ టీంలో ఉన్న రషీద్ ఖాన్ ని ఎదుర్కోవడానికి సిఎస్కే దగ్గర మంచి లెఫ్ట్ హ్యాండర్స్ తే కనిపిస్తున్నారు. సో అది వాళ్ళకు కొంచెం కలిసి వచ్చే అంశం. ఎందుకంటే రషీద్ ఖాన్ ఎలాంటి బౌలరో తెలుసు, 4 ఓవర్స్ లో మ్యాచ్ నే మలుపు తిప్పేయగలడు. సో ఇది ప్లస్ పాయింట్. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మాత్రం ప్రెజర్ వైజ్ చూసుకున్నాము అంటే వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసాము అంటే చాలా క్రాకర్ కాంటెస్ట్ జరిగే ఛాన్స్ ఉంది. అంత ఈజీ కాదు ఈ మ్యాచ్ ని ప్రిడిక్ట్ చేయడం. ఎందుకు అంటే ప్లేయింగ్ 11 ని కూడా టాస్ తర్వాత, అంటే ఇంతకుముందు టాస్ ముందే మనకు తెలిసేది, బట్ ఇప్పుడు టాస్ తర్వాత చేసింగ్ అయితే ఒక ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకుంటారు కెప్టెన్స్. అదే ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఒక ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తుంది ఈసారి ఐపీఎల్. సో మరి ఇప్పుడు ఈ మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. ఎందుకు అంటే ఇంతకు ముందు మనం ఇన్ని క్రైటీరియాస్, ఇన్ని ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. ప్లేయింగ్ 11 చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంపాక్ట్ ప్లేయర్స్ ని చూడాలి, ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే మనం ఒక ప్రిడిక్షన్ చూద్దాం. ఒకవేళ ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే, మీకు ఆ కరెక్ట్ ప్రిడిక్షన్ తెలియాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను టాస్ పడిన వెంటనే ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే వెళ్ళి మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ పైన ఐడి కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళారు అంటే. ఎందుకంటే కేవలం ప్రిడిక్షన్ మాత్రమే కాదు, డ్రీమ్ 11 టీమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవైపు డ్రీమ్ 11 టీమ్స్ వస్తున్నాయి, ఒకవైపు ఐపీఎల్ జెర్సీ గివ్ అవే ఉంది, ఒకవైపు మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఫ్రీగా వస్తున్నాయి ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీకు జాయిన్ అవ్వడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కూడా తెలుస్తాయి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారు అంటే. సో నేనైతే హాట్ ఫేవరెట్స్ గా వస్తుంది గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్. బట్ అగైనెస్ట్ ద ఆడ్స్ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పైన ఫస్ట్ విక్టరీ, అంటే ఫస్ట్ మ్యాచ్ లో గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది. మ్యాచ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.